హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్కి అనేది హాల్ టికెట్ అనేది రిలీజ్ అనేది చేయడం జరిగిందండి. అండ్ గైస్, ఈ వీడియోలో అయితే మీరు ఎలా అనేది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఏమేమి తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది, మిగతా ఇన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ మీకు ఇక్కడ టీఎస్పీఎస్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే అది ఎలా తెలుసుకోవాలి, మిగతా ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి. అదేవిధంగా వీడియో వస్తే లైక్ అనేది చేయండి. వేసుకుంటే హాల్ టికెట్ ఫర్ గ్రూప్ 4 సర్వీస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ టీఎస్పీఎస్సీ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన విధంగానే అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ డేట్ ఇచ్చి స్లాష్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మంత్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ స్లాష్ ఇచ్చి ఇయర్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఈ క్యాప్చర్ ఇక్కడ ఫిల్అప్ చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సింపుల్గా అనేది టీఎస్పీఎస్సీ ఐడి అనేది మీరు మిస్ అయి ఉంటే మీ దగ్గర లేకపోతే ప్రజెంట్ అనేది వెబ్సైట్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ పైన ఇక్కడ చూసుకుంటే హాల్ టికెట్ ఫర్ గ్రూప్ 4 అని ఇవ్వడం అయితే అది కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ అని చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే నౌన్ యువర్ టీఎస్పీఎస్సీ ఐడిని ఇవ్వడం అయితే దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు, లేదా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కావచ్చు, లేదా క్యాండిడేట్ నేమ్ కావచ్చు, ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది. అదైతే ఇక్కడ మీరు కాపీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సింపుల్గా అయితే చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గైస్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు హాల్ టికెట్ అనేది రిలీజ్ అనేది అవ్వడం అయితే జరిగింది. దీంట్లో అనేది మీకు ఎగ్జామ్ ఎక్కడ ఉంది, మిగతా అనేది ఇక్కడ చూపిస్తుందని వెన్యూ కోడ్, నేమ్ ఆఫ్ ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. స్కూల్ నేమ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. తర్వాత ఫస్ట్ షిఫ్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ స్టడీస్ ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. సెకండ్ షిఫ్ట్లో అనేది చూసుకుంటే ఇక్కడ మీరు సెక్రటరియల్ అబిలిటీ అయితే ఉంటుందండి. సెకండ్ పేపర్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డ్, అదేవిధంగా ఏదైనా మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అది కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు ఏదైనా అనేది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మీరు ప్రింట్అవుట్ అయితే హాల్ టికెట్ కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు క్యాండిడేట్ అయితే కంపల్సరీగా అనేది 8 వరకు అయితే అక్కడ మీరు చేరుకోవాల్సి అయితే ఉంటుంది. 8 నుంచి 9:45 వరకు అయితే మీకు మార్నింగ్ అనేది ఎంట్రీ అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే గేట్ క్లోజ్ అనేది చేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్లో అనేది చూసుకుంటే 1 to ఇక్కడ 2:15 వరకు అయితే ఎగ్జామ్కి అనేది ఎంట్రీ అయితే ఉంటుంది. ఆఫ్టర్ గేట్ అనేది క్లోజ్ అనేది చేస్తారండి పేపర్ 2 అనేది. ఇవైతే గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఆఫ్టర్ అనేది ఎంట్రీ అయితే ఉండదు. అండ్ మిగతా ఇన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎలాంటి మొబైల్ ఫోన్ కానీ మిగతా అయితే మీరు తీసుకొని వెళ్ళకూడదండి. ఇవైతే మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి.